హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, బాడీ కొలతలు అన్నది తీసుకుని నేను హై నెక్ బ్లౌజు ఏ విధంగా చాలా సులువుగా కట్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మనం హ్యాండ్స్ అన్నది కట్ చేసుకుందాం. దానికోసం మనకి హ్యాండ్స్ లెంత్ అన్నది 10 ఇంచెస్ అన్నది కస్టమర్ కావాలన్నారు. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి నేను 10.5 ఇంచ్కి మార్కింగ్ అన్నది చేశాను. ముందు ఏమైనా ఎడ్జెస్ స్ట్రైట్గా ఉండేటట్టు ఒక కట్ చేసుకున్నానండి, క్లాత్ అన్నది స్ట్రైట్గా ఉండడానికి. ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ అన్నది 10.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 10.5 ఇంచెస్ని 3 భాగాలు చేసుకుని 3.5కి మనం చిన్న మార్కింగ్ అన్నది, అంటే హ్యాండ్ రౌండ్ కోసం అన్నది మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మనకి 14 వచ్చిందండి. 14లో హాఫ్, అందులో సగం 7 ఇంచులండి. 7 ఇంచులకి అన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాం. 7 ఇంచులకి మార్కింగ్ అన్నది వేసుకుని మనం కరువు అన్నది 1.5 ఇంచు కరువు తిప్పడానికి ఒక 2 ఇంచెస్ 1.5 ఇంచ్ అన్నది రౌండ్ అన్నది పెట్టుకుని అలా అన్నది తిప్పుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ అన్నది 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకుని కరువు తిప్పుకున్న దగ్గర నుంచి మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ అనేది డ్రా చేసుకుని మనం కట్ చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా బాగుంటుంది. హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ తేడా లేకుండా మనం కుట్టుకునే దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకుంటే కనుక మనకి కుట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి. ఒకవేళ హ్యాండ్కి ఏమన్నా ఎక్కువ క్లాత్ పడద్దంటే అవి జాయింట్ అనేది చేస్తాను, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలన్నది చూద్దాము. దానికోసం మనం బ్లౌజ్ హెడ్జ్ దగ్గర ఏమైనా ఉంటే కనుక స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని మనం కట్ చేసుకోవాలి క్లాత్ అన్నది. అప్పుడు మనకి హెడ్జ్ తగ్గులు లేకుండా బాగుంటుంది. ఇప్పుడు మనకి మన వైపుకి క్లోజింగ్ ఉండాలి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి. ఇప్పుడు మనం పొడవు అన్నది మార్క్ చేసుకుందాం. మనకి బ్లౌజ్ పొడవు 16.5 ఇంచెస్కి 17 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకున్నాను. వీళ్ళు లెంత్ బాగా పొడవు కావాలన్నారు, అందుకోసం 17 ఇంచెస్. ఒక 1 ఇంచ్ ఖర్చులకు పోయినా మనకు 16 ఉంటుంది. ఇప్పుడు మనకి అలాగే షోల్డర్ అన్నది నాకు 14 వచ్చింది, అందుకు 7 పెట్టుకున్నాను. షోల్డర్ 7 పెట్టుకున్నాం కాబట్టి చంకకు కూడా మనం 7 అన్నది పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, చంకకు కూడా 7 పెట్టుకుంటే కనుక సరిపోతుంది. 1 ఇంచ్కి మార్కింగ్ అన్నది వేసుకుని చంక రౌండ్ అన్నది మార్క్ చేసుకోవాలి. మనకి బాడీలో మనకి లూజ్ అన్నది మనకి 32 వచ్చింది. దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటే 8 అవుతుంది. 8కి అన్నది మనం మార్కింగ్ వేసుకొని చిన్నది 8కి మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఖర్చు కోసం అన్నది ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ అన్నది ఖర్చు కోసం పెట్టుకోవాలి. మనం అక్కడ 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 7.5 ఇంచెస్ ఉండేటట్టు క్రాస్గా అన్నది మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అన్నది మనకి నెక్ 3 ఇంచెస్కి మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. మిగిలిన పార్ట్ అంతా షోల్డర్ అన్నది 14 పెట్టుకున్నాం కదా, 3 ఇంచెస్ నెక్ పెట్టుకుంటే మనకి భుజం అన్నది 4 ఇంచెస్ అన్నది వస్తుంది. భుజం అన్నది నెక్ 3 ఇంచెస్ పెట్టుకుని ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అన్నది వేసుకుని, హై నెక్ బ్లౌజ్ కదా ఎంత అవసరం లేదు, 1 ఇంచ్ అన్నది పెట్టుకుని అలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అన్నది కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండడం కోసం టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు రౌండ్ కూడా నేను కట్ చేసేస్తున్నాను బ్యాక్. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అన్నది మనం తగ్గించుకుని కుట్టుకుంటే కనుక హై నెక్ బ్లౌజ్ కదా, ఇలా క్రాస్ వచ్చి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది చాలా బాగుంటుంది. అలా 1/2 ఇంచ్కి అన్నది మనం మార్క్ వేసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అన్నది ఏ విధంగా మార్క్ చేద్దామో చూద్దాము. దానికోసం బ్లౌజ్ పైన మనం బ్యాక్ పార్ట్ అన్నది వేసుకొని మనం మార్కింగ్ అన్నది వేసుకోవాలి. సేమ్
బ్యాక్ ఎలా ఉన్నదో సేమ్ అదే విధంగా అన్నది నేను లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను. అంటే కింద అన్నది డాట్ వేస్తాం కాబట్టి అందుకు కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. అంతే, బ్యాక్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక రౌండ్ అన్నది ఒక 1/2 ఇంచ్కి అన్నది మార్కింగ్ అన్నది వేసుకొని మనం లో కటింగ్ అన్నది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు నెక్ అన్నది నేను మార్కింగ్ అన్నది వేసుకొని నెక్ 3.5 ఇంచెస్కి అన్నది మార్కింగ్ అన్నది వేసుకొని ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని రౌండ్ అన్నది నెక్ని రౌండ్గా 3.5 ఇంచెస్కి అన్నది మార్క్ చేసుకుని రౌండ్గా అన్నది మార్క్ చేసుకుని నేను కట్ చేసుకుంటాను. అంతేనండి. ఫ్రంట్ అంటే నేను ప్రిన్సెస్ కట్ పెడుతున్నాను. ప్రిన్సెస్ కట్ కోసం ఫస్ట్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. తర్వాత అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ 2 ఇంచెస్కి ఉండేటట్టు మార్కింగ్ అన్నది వేసుకొని మనకి ప్రిన్సెస్ కట్కి షేప్ కోసం 5 ఇంచెస్కి పొడవు పెట్టుకోవాలి. పైన మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి సెంటర్ పార్ట్ అలానే 6 ఇంచెస్ కింద చూసుకొని నేను ఇలా మార్కింగ్ అన్నది వేసుకున్నాను ప్రిన్సెస్ కట్ కోసం, వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ కింద అన్నది ఒక చిన్న డాట్ అన్నది మధ్యలో వేద్దామని అనుకుంటున్నాను. మరీ హై నెక్ బ్లౌజ్ కదా, ఉక్స్ పట్టి బాగా ఎక్కువగా ఉంటుందని చిన్నది డాట్ వేద్దామని ఆ విధంగా అన్నది మార్కింగ్. అది మన ఇష్టం అండి, వేస్తే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. నేను డాట్ అన్నది వేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి బ్యాక్ ఫ్రంట్ అన్నది రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్ దీనికి షేప్ అది ఏం అవసరం లేదు కాబట్టి 2 అయితే సరిపోతాయి. మనం 2 వైపులా నేను ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకుండా కుడదామని సెకండ్ పార్ట్ కూడా ఇలా అన్నది మనం ఈజీగా సేమ్ ఒకేలా స్టిచ్ అన్నది రావాలంటే కనుక నేను దానిపైన వేసుకుని ఇలా అద్దుకుంటే కనుక కొంచెం మార్కింగ్ అన్నది పడుతుంది కదా, ఆ మార్కింగ్ పడగానే మనం మార్కింగ్ అన్నది వేసుకుంటే కనుక మనకి ఈజీగా సేమ్ 2 వైపులా ఒకేలా వస్తుంది. లేకపోతే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ వస్తుంది. అలా కాకుండా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే కనుక మనకు కుట్టేటప్పుడు కూడా సేమ్ ఒకేలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.